బేస్ టెస్ట్లకు సంబంధించి మేము డిటర్జెంట్ పౌడర్, లెమన్ జ్యూస్, వెనిగర్, సోప్ సొల్యూషన్, సాల్ట్ సొల్యూషన్, షాంపూ, డిటర్జెంట్, లిక్విడ్ డిటర్జెంట్, షుగర్ సొల్యూషన్ అండ్ డిస్టిల్డ్ వాటర్, బేకింగ్ సోడా, ఈ సొల్యూషన్స్ అన్నీ మేము తీసుకొని ఎక్స్పెరిమెంట్స్ చేస్తే మేము ఈ ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి కానీ మేము రెడ్ లిట్మస్ పేపర్ని అలాగే బ్లూ లిట్మస్ పేపర్ని వాడడము జరిగింది. ఈ సొల్యూషన్స్ అన్నీ తయారు చేయడానికి ఈ స్పాచులా సహాయంతో మేము స్టిర్ చేస్తూ దాన్ని డిజాల్వ్ చేసాం. డిజాల్వ్ చేయగా రెడ్ లిట్మస్ అనే పేపరు బ్లూ లిట్మస్గా మారింది. అలాగే బ్లూ లిట్మస్ పేపరు రెడ్ కలర్కి మారింది. ఇది బ్లూ లిట్మస్ పేపరు రెడ్ లిట్మస్గా మారింది. ఇది రెడ్ లిట్మస్ పేపరే. అలాగే ఇది రెడ్ లిట్మస్ పేపర్ని బ్లూ లిట్మస్గా కూడా మారడము జరిగింది. కాబట్టి రెడ్ లిట్మస్ బ్లూగా మారింది కాబట్టి దీనిని అలాగ మార్చిన వాటిని బేస్ అంటున్నాము. అలాగే బ్లూ లిట్మస్ పేపరు రెడ్ లిట్మస్గా మారింది. ఇలాగా ఏదైతే బ్లూని రెడ్గా మార్చిందో వాటిని యాసిడ్స్ అని అన్నాం. సో ఇలాగ మేము ఎక్స్పెరిమెంట్స్ చేయగా ఆ రిజల్ట్స్ని మేము బోర్డు మీద ఇలా ఫిల్ చేసి ట్యాబ్లెట్ ఫామ్లో చేసుకున్నాం.